ఏలూరు జిల్లా కైకలూరు కలిదిండి మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పాతాళ భోగేశ్వర స్వామివారి ఆలయం నీట మునిగింది. స్వయంభుగా వెలసిన స్వామివారి ఆలయం చిన్న దక్షిణ క్షేత్రంగా పేరుగాంచింది. నిర్మించిన ఈ ఆలయం క్రింది భాగంలో ఉండటం వలన వర్షాకాలంలో తరచుగా నీట మునుగుతుంది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో అధిక సంఖ్యలో వస్తున్న భక్తులు గర్భగుడిలోకి సైతం చేరిన వరద నీటి కారణంగా స్వామివారి దర్శనానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై భక్తులు స్పందిస్తూ ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసి ఎత్తు పెంచాలని కోరుతున్నారు. దీనిపై ఎండోన్మెంట్ ఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ పురాతన ఆలయం కావడంతో గోడల వెంబడి నీరు లోపలికి వస్తుందని తెలిపారు. అయితే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పంపు మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నామని తెలిపారు. ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసి ఎత్తు పెంచే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తరపున పనులు మొదలు పెట్టామని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కలిదిండి గ్రామం అది. నా పేరు కట్ట నాగబాబు. పార్వతీ కార్తీక మాసం నిత్యము భక్తులు వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణం ప్రకృతి వైపరీత్యం వల్ల కార్తీక మాసంలో దేవాలయ ప్రాంగణం మొత్తం మునిగిపోయింది. అందరికీ నమస్కారం. నా పేరు బత్తుల వెంకటేశ్వరరావు. కలిదిండి మండలం కలిదిండి గ్రామం కోటకలిదిండి గ్రామం ఏలూరు జిల్లా. ఇక్కడ పురాతనంగా వెలసిన శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం ఈరోజు గత 3 రోజులు కురిసిన వర్షాల వల్ల మునిగిపోయినది. మొత్తం లోపల గర్భగుడితో సహా నీడ మునిగి ఉన్నది. కావున గవర్నమెంట్ వారు దీన్ని చర్య తీసుకుని ఎండోమెంట్ శాఖ నుంచి నిధులు మంజూరు చేసి ఈ దేవాలయం మళ్ళీ పునరుద్ధరించి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడవలసిందిగా కోరుతున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన